భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అందుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి భారీ ఎన్రోల్మెంట్ కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనాయకులు మన బలం మన బలగం పేరుతో క్షేత్రస్థాయిలో జూస్ నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో నమోదు ప్రక్రియ మందకొడిగానే సాగుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిదారులు వివిధ వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల సభ్యత్వాలు సులభంగా పెరుగుతాయి. గతంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది తమతో నడుస్తున్నారనే నిఖార్సైన పరీక్షను ఎదుర్కొంటుంది. దశాబ్దాలుగా పనిచేసిన కోర్ క్యాడర్ బలంగానే ఉన్నప్పటికీ కేవలం లబ్ధి కోసం చేరిన వలస శ్రేణులు దూరం కావడం వల్లే ఈ మందగమనం కనిపిస్తోంది. దీనికి తోడు ద్వితీయ శ్రేణి నేతల నిర్లక్ష్యం, స్తబ్దత కూడా మరో పెద్ద కారణం. ఓటమి తర్వాత చాలామంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు సొంత వ్యాపారాల్లో బిజీ అవటం, కొందరు పార్టీ మారుతారనే ప్రచారాలు జరగడం వల్ల క్షేత్రస్థాయిలో కేడర్ను సమన్వయం చేసేవారే కరువయ్యారు. అయితే బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ సమస్యలను గుర్తించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. సాంప్రదాయ పేపర్ పద్ధతి కాకుండా పూర్తి డిజిటల్ మోడ్ను ఎంచుకోవడం ద్వారా బోగస్ సభ్యత్వాలకు అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 71,000 మందికి పైగా కార్యకర్తలకు డిజిటల్ ఎన్రోల్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తమకు ఓట్లు వేసిన 39% మంది ప్రజల మద్దతు అలాగే ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితే సభ్యత్వాలు అవే వస్తాయని ధీమాతో లీడర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఈ సమస్య పూర్తిగా కేడర్ బలహీనత కాదు, కేవలం లీడర్ల సమన్వయ లోపమే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను బీఆర్ఎస్ ఏ మేరకు క్యాష్ చేసుకుంటుందనే దానిపై కేసీఆర్ మార్క్ రీఆర్గనైజేషన్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.